లవ్ యూ ప్రియా. నేను తీసుకెళ్ళినప్పుడే అనుకున్నా మామ ఇలాంటిది చేస్తావని. నేనేం చేశారా? ఉన్నమాట అంది. హే పో మామా. తినండి. ట్రస్ట్ మీ అంకుల్, ఈసారి ప్రాబ్లం రాదు. హే ప్రియా, ఒక ఫోటో తీసుకుందామా? మెమరీగా ఉంటుంది. అన్నీ మీ మమ్మీకి గురించి చెప్పిన తర్వాతే. నువ్వు సీరియస్గా చూసినా సరే అన్నా. ఐ లవ్ యూ తరుణ్. మీ అమ్మగారిని వదులుకోగలరా? నీతో ఈ రిలేషన్ బ్రేక్ చేయడం వల్ల నువ్వెంత బాధను అనుభవిస్తావో దానికి 10 రెట్లు నేను అనుభవిస్తాను. ఇక మీదట మనం కలవాల్సిన అవసరం లేదనుకుంటా. గుడ్ బై తరుణ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ప్రియగారు లోపలికెళ్ళి అరగంట అవుతుంది. అప్పటినుంచి ఇప్పటి వరకు మేనేజర్తో ఆర్గ్యూ చేస్తూనే ఉంది. తరుణ్ గారు ఈ 1 వీక్ వెంటపడి సారీ 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 అని చెప్పుకుంటూ తిరిగినందుకు జాబ్ వదిలేసి వెళ్ళిపోతుందంటారా? చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది రావు గారు. ప్రియగారు ముందే వైల్డ్ ఫైర్ చేసినా చేస్తుంది. రెడ్డి గారు, మనకు పని చేస్తే ఏంటండి? ప్రియగారు ఎలాగో ఫైర్ మీద ఉన్నారు కాబట్టి సరదాగా ఓ పందెం వేసుకుందామా? అబ్బా, నాకు పందెం అంటే బాగా ఇంట్రెస్ట్ అండి. ప్రతి సంక్రాంతికి నేను కోడి పందెలు వేస్తాను, కానీ ఏ రోజు గెలవలేదండి. అందుకనే క్రికెట్ బెట్టింగ్ చేశా. వచ్చాయా? వచ్చాయి. ఎంత? ప్రస్తుతానికి నా 3 నెలల శాలరీతో పాటు ఇంకొక 3 నెలల శాలరీ ఇంట్రెస్ట్ కట్టేంత. దులిపేసుకున్నవాడు తన్నుడు సుమతి. చెప్పండి, పందెం ఏంటి? సిగ్గనిపించట్లేదండి ఇంకా పందెం కాయడానికి? రావు గారు, మా తాతగారు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవారండి. ఏంటనే అది? పోయిన చోట వెతుక్కోమని. మేము కూడా చేయనే గానీ పందెం తినమని చెప్పండి. వాళ్ళ ప్రేమ మీద. ప్రియగారు ఆఫీస్ నుంచి వెళ్ళిపోతారని నేను వెళ్ళదని నేను. పందెం ఏంటి? ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి మందు పార్టీ ఇవ్వాలి. విత్ మ్యాన్స్ హౌస్. రెడ్డి గారు, మీరు కూడా మా బాలయ్య బాబు ఫ్యానా? ఆ ఫ్యాన్ మా పరిచయం చేసినోడే బాలయ్య బాబు ఫ్యాన్. అయినా ఈ రోజుల్లో ఆయనకు ఫ్యాన్ అవనోడు ఎవడండి? అంతా జై బాలయ్య, జై మ్యాన్స్ హౌస్, అన్స్టాపబుల్. అయితే ఓకే, డన్. ఏంటి డన్ను? మీకు అసలు కొంచెమైనా బుద్ధుందా? మ్యాన్స్ హౌస్ కొనడానికి డబ్బులు కావాలని బుద్ధింది స్వాతి గారు. నేను మాట్లాడుతుంది మ్యాన్షన్ హౌస్ గురించి కాదు, తరుణ్ ప్రేమ గురించి. వాళ్ళు విడిపోయిన ప్రేమను నిలబెట్టాల్సింది పోయి సిగ్గు లేకుండా పందెం కాస్తారా? మీరు అసలు ఫ్రెండ్సేనా? ఇది మరీ బాగుంది స్వాతి గారు. ఉరుమురిమి మంగళమే పడినట్టు తప్పు తను చేస్తే నిన్న మా మీద వేస్తారంటే అసలే మేము ఇన్నోసెన్స్. ఏ రావు గారు? అవును స్వాతి గారు, పాప మన రెడ్డి గారిని అమూల్ మిల్క్ తీసుకురమ్మంటే పక్క వీధిలో ఉన్న అమ్మ దగ్గరికి వెళ్ళాడు తెలుసా? ఎందుకంటే ఆపండి. మీరేంటో నాకు తెలుసు గాని ప్రియని తరుణ్ని కలపడానికి ఐడియా చెప్పండి. ఏంటి చెప్పేది? అటు చూడండి. జాబ్ రిజైన్ చేయడానికి ప్రియ మేనేజర్తో ఇలా వాదిస్తుందో. అరగంట నుండి ఒకటే వాదన స్వాతి గారు. ప్రియ గారు అనవసరంగా సాఫ్ట్వేర్ లోకి వచ్చి హెచ్ఆర్ అయ్యారు గానీ అదే లా చదివి లాయర్ అయి ఉంటే ఖచ్చితంగా నెంబర్ 1 అడ్వకేట్ అయి ఉండేవారు. అవును రావు గారు, ఖచ్చితంగా ఈ రోజు ప్రియ గారు రిజైన్ చేసి వెళ్ళిపోతారు. ఏమండి, మీరు ఇందాక వెళ్ళదని పెట్టి కాసారండి. నేను ఇప్పుడు పందెం గెలిచానండి. రెడ్డి గారు, ఐ లవ్ యువర్ కాన్ఫిడెన్స్ అండి. ఐ లవ్ యూ టు రావు గారు. ఒరేయ్, వాడు నిన్ను తిట్టాడ్రా. అదేంటో రావు గారిని తిట్టినా సరే చాలా అందంగా ఉంటుంది. రావు గారు, మన పందాలు మార్చుకుందాం అండి. నేను వెళ్తుందని, మీరు వెళ్ళదని. నేను వెళ్తుందని, నేను వెళ్తుందని, నేను కూడా వెళ్తుందని, నేను కూడా వెళ్తుందని, నేను కూడా 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 వెళ్ళదని, నేను వెళ్ళదని, నేను వెళ్ళదని.
అంత ఖచ్చితంగా చెప్పడానికి నువ్వేమైనా ఫ్లూట్ స్వామి అనుకుంటున్నావా? ఫ్లూట్ స్వామి ఆయన ఎవరు రెడ్డి గారు? అదే రావు గారు, ఈ మధ్య యూట్యూబ్లో ట్రెండ్ అవుతున్నారు కదా. యు మీన్ స్వామినా? ఎస్, ఆయనే. ఆ స్వామినా? ఆ, ఆ, ఆ. అయినా ఈ మధ్య ఆయన చెప్పినవేమి నిజమవట్లేదుగా. కానీ నేను చెప్పేది నిజమైద్ది. ప్రియా ఖచ్చితంగా ఆఫీస్ నుంచి వెళ్ళిపోదు. ఏంటి పందెం? మీరు ఓడిపోతే నేను ఎప్పుడు అడిగినా షాపింగ్కి తీసుకెళ్ళాలి. అదే మీరు ఓడిపోతే మేము అడిగినప్పుడు అలా పార్టీ ఇవ్వాలి. విత్ మ్యాన్స్ హౌస్. ఓకే, డన్. పందెం. ఓకే. రెడ్డి గారు చెప్పండి. దేం చెప్పండి. దేం దేం నెక్స్ట్ చెప్పండి. దేం అంటారంటండి. ఈ గ్లాస్ బదులు బ్లాక్ గ్లాస్ అయితే బాగుంటుందేమో అని నా ఉద్దేశము. హలో తరుణ్ గారు, మీరెప్పుడు వచ్చారు? మీరు నా ప్రేమని పందెంగా మార్చినప్పుడే. అంటే అంత వినేశారా? ఇంకా అనాల్సిన బ్యాలెన్స్ ఉన్నాయా? ఇల్లు కాళ్ళు ఒకటి ఏడిస్తే ఇంకేదో కాళ్ళు ఇంకోటి ఏడుస్తున్నాడంట. తప్పు మీరు చేసి మమ్మల్ని అంటారేంటండి? మిమ్మల్ని పెళ్లి చూపులకు వెళ్ళమని మేము చెప్పామా? చెప్పామా? వెళ్ళారు. ప్రేగాని ఇష్టపడమన్నామా? మన్నామా? మన్నారు. పోనీ అప్పటికైనా మీ అమ్మగారికి జాబ్ చేసే అమ్మాయి నచ్చదని ప్రియగారికి చెప్పొచ్చు కదా. చెప్పొచ్చు కదా. చెప్పారా? లేదు, ఏదోలాగా మేనేజ్ చేస్తారని. ఏదో బాహుబలిలో ప్రభాస్ లాగా దేవసేనకి మాటిచ్చినట్టు మాటిచ్చారు. ఇప్పుడేమైంది? పడవ పల్టీ కొట్టి ప్రేమ అటికెక్కింది. చేసినంత మీరు చేసి పైగా మమ్మల్ని అంటారేంటండి? అసలు మేము innocence. Innocence. We are innocence. 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 ఏం రెడ్డి గారు మరే ఇప్పుడు మనం చేయాల్సింది ఒకరినొకరు తిట్టుకోవడం కాదు, ప్రియాని ఆపడం. ఆపడం ఏంటి? ప్రియా రిజైన్ చేసి వెళ్ళిపోతుందని రెడ్డి గారు అంటున్నారు. అనడం ఏంటి? అదే నిజం. రావు గారు, మీకెవరైనా మంచి లాయర్ తెలిసిన ఉన్నారా? ఇప్పుడు వాళ్ళెందుకండి? అవసరం పడేలా ఉందనిపిస్తుందండి. ప్రియ గారు వెళ్తూ వెళ్తూ తన్ను గారి మీద లవ్ అరేంజ్మెంట్ కేసు పెడుతుందని నా సిక్స్ అని చెప్తుందండి. విత్ కిడ్నాప్ కదా? మీరు ఊడుకోండి రావు గారు. నా మీద తన ఎందుకు అలా కేసు పెడుతుంది? నేను తనని హెరాస్ చేయలేదు, లవ్ చేశాను. అమ్మాయి మీ వెంట పడితే అది లవ్. అదే అమ్మాయి వెంట మీరు పడితే దట్ ఈస్ అబ్సల్యూట్లీ హరాస్మెంట్. డౌట్ లేదండి. మీరు చెప్పకూడదు తిన్న పక్క. రావు గారు, మీరు కనుక్కోండి. రే రెడ్డి, ఆపరా నీ గోలా. ముందే ఏం చేయాలో ఆలోచించండి. ఆల్రెడీ చించాం, ఏవి రాకే ఇలా యూటర్న్ తీసుకున్నాం. స్వాతి, వీళ్ళ నమ్ముకుంటే నా పని గోవిందే. నువ్వే ఏదో ఒక పని చేయవే ప్లీజ్. అరే మనం ఏదో ఒకటి చేయాలంటే అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియాలి కదరా. తెలుసుకుందాం. ఎలా? ఎలా ఎలా? ఏ రెడ్డి, నో నో ప్లీజ్ నో. ప్రియ గారి ముందు అసలు వైల్డ్ ఫైర్ వద్దు వద్దు. రావు గారు, రెడ్డి గారు, తరుణ్ గారు ప్రేమకు సమాధానం చేయలేరా? ఏంటండి మీరు కూడా? పదండి. అరే అలాంటి వాళ్ళని వదిలేదు సార్. వదలొద్దు అంటున్నారంటే ఖచ్చితంగా తన్ను గారి గురించి అయి ఉంటుంది. ఇప్పుడు ఎలా నన్ను ఇరికిచ్చేశారు? ఏంటి? ఏం లేదు ప్రియ గారు. ఏం లేని లోపలికి ఎందుకు వచ్చావు? అవును, ఎందుకు వచ్చాను? రెడ్డి గారు గుర్తొచ్చింది. గోవా ఫైల్ కోసం. ఏంటి? జావా ఫైల్ కోసం వచ్చాను. ఇక్కడే ఉండాలి. ఏదో మాట్లాడుకుంటూ ప్రియ గారు అవతల తన్నుగా చర్చలో ఉన్నారు. హలో, ఏంటి సార్? నీ జావా ఫైల్ నా క్యాబిన్లో ఎందుకుంటుంది? నీ ఫైల్ నీ టేబుల్ మీదే ఉండాలి కదా. కరెక్ట్ సార్, కరెక్ట్ చెప్పారు. నా ఫైల్ మీ క్యాబిన్ ఎందుకు ఉంటుంది? నా క్యాబిన్లో ఉంటుంది. మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయాను. సారీ సార్. నేను వెళ్ళే వరకు ప్రియ గారు మాట్లాడేలా లేరు. సార్, అర్థమైంది కదా. ఖచ్చితంగా వాళ్ళని మాత్రం వదిలిపెట్టద్దు. కేసు పెట్టి జైల్లో వేయాల్సిందే. జైలా? నా డౌట్ నిజమే అన్నమాట. ఓకే, విల్ డిస్కస్ లేటర్. ఏంటి రెడ్డి, ఏమైంది లోపల? అయిపోయింది స్వాతి. ఏమైపోయిందండి? అంతా అయిపోయిందండి.
నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా నిన్నెవరు కొట్టారు, నిన్నెవరు కొట్టారు. రెడ్డి గారు ఏం జరిగిందో చెప్పమంటే ఇప్పుడు సాంగ్స్ పాడతారేంటండి? రావు గారు అసలు లోపల ఏమైంది? అదంతా తర్వాత చెప్తాను కానీ చంచలంలో మీకు తెలిసిన సూపరింటెండెంట్ ఉన్నారు కదా, ఒకసారి ఆయన ఫోన్ కలపండి రావు గారు. ఎందుకు రెడ్డి గారు? ఎందుకంటే రావు గారు వెంటనే ఆయనతో మాట్లాడి మన తరుణ్ గారు వస్తున్నారు, కొంచెం జాగ్రత్తగా చూసుకొని చెప్పాలి కదా. రెడ్డి గారు నేనెందుకు చెంచల్ కూడా జైలుకి వెళ్తానండి? మీరు వెళ్ళక్కర్లేదు తరుణ్ గారు, వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. అంటే అంటే లేదు ఆంటీ లేదు, తరుణ్ గారిని పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు. ఏంటి అరెస్టా? అవునండి, ఎవరు కేసు పెట్టారంట? ఇంకా పెట్టలేదు, పెట్టబోతున్నారు. ఎవరు? ఇంకెవరు, మన ప్రియ గారే. ప్రియానా? రెడ్డి గారు ప్రియా నా మీద కేసు పెడుతుందా? రూమ్లో అదే మాట్లాడుకున్నారు తరుణ్ గారు. మిమ్మల్ని మా బాలయ్య బాబు కూడా కాపాడండి, మీరు ఫినిష్. ఉండండి రెడ్డి గారు, ఆల్రెడీ చచ్చిపోయిన బామ్ని ఇంకా భయపడి చంపకండి. తరుణ్ సార్. కమ్ టు మై క్యాబిన్. అదిగో వార్నింగ్ ఇవ్వడానికి అనుకుంటా. ప్రియ గారు ఇలా కట్టప్పలా వెన్నుపోటు పొడుస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను. అలా అని తరుణ్ గారు బ్రేకప్ చెప్తారని ఎక్స్పెక్ట్ చేసావా రావు గారు? లేదనుకోండి. కర్మణ్యే వాదిక రసం. రసమా? అది రస్యం కదండి. ఏదో ఒకట్లేండి, కర్మ ఎవరిని వదిలిపెట్టదని చెప్తున్నా. తరుణ్ గారు ఎందుకైనా మంచిది లోపల కొద్దిగా తగ్గి మాట్లాడండి, కనీసం కేసు విత్డ్రా చేసుకునే ఛాన్స్ అయినా ఉంటుంది. అవునండి, పద్యం కూడా ఉంది. అనువుగా అని చోట అదుకులమన రాదు కొంచెం. బాబా ఆపండి మీ గోలా. రే తరుణ్ నువ్వు వెళ్ళి మాట్లాడరా. తప్పదా? తప్పు చేసి మళ్ళీ తప్పదా అంటారేంటండి? వెళ్ళండి, తప్పు అయిందని చెప్పి తప్పించుకోండి. వెళ్ళండి 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 వెళ్ళండి. రావు గారు తరుణ్ గారు మరి చెప్పులో తింటే బాగోదు కదండి. మీరు ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళారా? ఎలాగో ఆయన వెళ్ళాల్సింది అక్కడికే కదా. చిచి చీచీనా? చీచీంటి రావు గారు, నేను నిజాలు చెప్తున్నా కదా. ఇంత నిజాలైతే మాత్రం అలా బయటికి చెప్పేస్తారా? నిజాలు చెప్తే ఈ పాడులోకం గుర్తించదండి, గుర్తించదు. ఈయనంటే ఏదో రాస్తున్నట్టున్నారు. కొంపతీసి రెడ్డి గారు చెప్పినట్టు నా మీద కంప్లైంట్ రాస్తున్నారా ఏంటి? ఎక్స్క్యూజ్ మీ సార్. రా తరుణ్. ఏంటి సార్ రాస్తున్నట్టున్నారు? ప్రియా రాయమందే. ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ అయ్యే ఉంటుంది. దీన్ని ఎలాగైనా ఆపాలి. సార్ 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 ప్లీజ్ సార్ దయచేసి ఆ లెటర్ రాయకండి సార్. ఎందుకు? నాకు ప్రాబ్లం అవుతుంది సార్. నేను లెటర్ రాస్తే నీకెందుకు ప్రాబ్లం అవుతుంది? నా మీద కంప్లైంట్ రాస్తే నాకే సార్ ప్రాబ్లం అయ్యేది. కంప్లైంట్ ఏంటి? అంటే మీరు రాస్తుంది పోలీస్ కంప్లైంట్ కాదా? పోలీస్ కంప్లైంట్ నేనెందుకు రాస్తాను? అమ్మయ్యా, ఆ లెటర్ ప్రియా రాస్తుంది. ఏంటి ప్రియ రాస్తుందా? అవును, నిన్ను అర్జెంటుగా రమ్మంది, వెళ్ళి కలు. చచ్చాను. ఏంటే? వెళ్తున్నా సార్. ఎక్స్క్యూజ్ మీ. కమన్. పిలిచావంట? కూర్చో. పర్లేదు. ఏదో రాస్తున్నావు ఏంటి? పోలీస్ కంప్లైంట్. ప్రియా, ఇంత చిన్న ప్రాబ్లంకి అంత పెద్ద డెసిషన్ అవసరమా? సమస్య చిన్నది కావచ్చు, కానీ అది మళ్ళీ రిపీట్ అవ్వకూడదంటే ఇలా వైల్డ్గానే రియాక్ట్ అవ్వాలి. నువ్వు ఫైర్ అని తెలుసు కానీ మరీ ఇంత వైల్డ్ ఫైర్ అని నాకు ఇప్పుడే అర్థమవుతుంది. ఐఎమ్ రియలీ సారీ ప్రియా, ప్లీజ్ కంప్లైంట్ ఎందుకు తీసుకోవచ్చు కదా. నో. ఏంటి నో? నీకేదైనా మెంటలా? నేను నిన్ను ప్రేమించాను. అది గతం. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అది కూడా గతమే. అన్ని గతాలే కావచ్చు, కానీ కంప్లైంట్ మాత్రం వర్తమానమే కదా. ప్లీజ్ ప్రియా, ఒకసారి ఆలోచించు. ఉరి శిక్ష వేసిన ఖైదీ కూడా చివరికి ఒక ఛాన్స్ ఇస్తారు ప్రియా. నాకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వవా? అరే నేను అంత పెద్ద తప్పేం చేశాను ప్రియా? ఏదో ప్రేమించిన మిస్ అయిపోతున్న టెన్షన్లో ఓ 6 రోజులు నేను ప్లీజ్ ప్రియా సారీ ప్రియా అని విసిగించాను. అంత మాత్రాన నా మీద కేసు పెట్టేస్తావా? నేను నీ మీద కేసు పెట్టడమేంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే ఇప్పుడు నువ్వు రాసే కంప్లైంట్ నా గురించి కాదా? అలా ఎవరు చెప్పారు? అంటే మన మధ్య జరిగిన దానికి నా మీద కోపంతో కంప్లైంట్ ఇచ్చి నువ్వు జాబ్కి రిజైన్ చేస్తున్నావేమో అని. అంటే నీ కంటికి నేను మరీ ఇంత చీప్ కెటర్లా కనిపిస్తున్నానా? నా ఉద్దేశం అది కాదు. మరీ నీ ఉద్దేశం చెప్పు. నీ ఉద్దేశం ఏంటో? అనవసరంగా తొందరపడి ఇరుక్కునే. చెప్పు ముచ్చి తరుణ్, ఏంటి నీ ఉద్దేశం? సారీ ప్రియా, టెన్షన్లో కన్ఫ్యూజ్ అయ్యాను. కానీ నేను క్లారిటీగానే ఉన్నాను. నా దృష్టిలో పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ అనేటి
డే అండ్ నైట్ లాంటివి. ఆ రెండు ఎప్పటికీ కలవకూడదు కూడా. మరి కంప్లైంట్ ఏంటి? మన ఆఫీస్లో బ్యాక్ డోర్ వచ్చిన వాళ్ళలో ఎవరో కంపెనీ డీటెయిల్స్ని బయటకు పంపిస్తారని తెలిసింది. బ్యాక్ డోర్ నుంచి ఎవరు వచ్చారు?